మ్యారీడ్ హీరోయిన్స్ లైఫ్ ఇలా ఉంటే టిల్లు లైఫ్ మరో విధంగా ఉంది. అసలు టిల్లు రీఎంట్రీ, పైగా సేమ్ క్యారెక్టర్ రిపీట్. దాంతో టిల్లు సీక్వెల్ రిలీజ్ కు ముందే పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసిందట. సినిమా రిలీజ్ కాకముందే లాభం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం టిల్లు పేరు మారుమోగుతోంది. ఓటీటీ మార్కెట్ పడిపోయింది. చాలా సినిమాలకు బిజినెస్ కూడా జరగటం లేదు. అందుకే కొన్ని చిత్రాలు ప్రారంభం కాకముందే ఆగిపోతున్నాయి. ఇది పరిశ్రమ వర్గాలు ఇప్పుడు చెప్పుకొస్తున్న మాట. కానీ టిల్లు మూవీకి మాత్రం ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఆల్రెడీ పెట్టిన పెట్టుబడి మొత్తం ఓటీటీ రైట్స్ రూపంలో తిరిగొచ్చేసిందట. క్రేజ్ ఉన్న సినిమాలకు స్టార్స్ నటించిన మూవీస్ కు మాత్రమే ఇప్పుడు ఓటీటీ కానీ శాటిలైట్ బిజినెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. వారాల తరబడి ట్రెండింగ్ లో ఉంటున్నాయి. యువ హీరోలు కూడా ఓటీటీ మార్కెట్ క్రాష్ కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. నాని మాత్రమే కాస్త డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. టిల్లు స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మరింత ఊపందుకుంది. థియేటర్ కు రాకముందే నిర్మాతకు పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసిందని సమాచారం. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ టిల్లు సీక్వెల్ సినిమాను దాదాపు 35 కోట్లకు కొనుగోలు చేసిందట. దాదాపు 45 కోట్లతో టిల్లు స్క్వేర్ తెరకెక్కిందని ప్రచారం సాగుతోంది. అందులో 35 కోట్లు కేవలం ఓటీటీ రైట్స్ రూపంలోనే తిరిగొచ్చాయి. ఇక శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో మిగతా పెట్టుబడి మొత్తం తిరిగొచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక థియేటర్ నుంచి వచ్చే ప్రతి రూపాయి నిర్మాతకు లాభమే. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూసి అట్లుంటది టిల్లుతోని అంటున్నారు సిద్ధు ఫ్యాన్స్.